నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు అని చెప్పని ఎందుకు రాయబడింది అని చెప్పనంటే, మనిషి సాధారణంగా మనిషి లక్షణం ఏంటి అంటే, మనిషి తత్వం ఏంటి అంటే, మనిషి విధానం ఏంటి అంటే, తాను చేసే ప్రతి పనికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇస్తాడు. నేను చేసేది కరెక్టే అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. వాళ్ళు తప్పు, వాళ్ళ ఆలోచనలు తప్పు, వాళ్ళ దృష్టి తప్పు, లేకపోతే వాళ్ళ యాంగిల్ తప్పు, లేకపోతే వాళ్ళ ఆలోచన తప్పు అని చెప్పనని వాళ్ళు అందరూ వాళ్లే తప్పు అని చెప్పనని అనుకుంటూ తమను తాము మోసపుచ్చుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఏమంటారు దీన్ని? గర్వము. గర్వము. అంతా నీకు తెలుసు అని చెప్పి అనుకోవద్దు. దేవుడు చెప్పిన మాట విను. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాట ప్రకారం నీ జీవితాన్ని పరీక్షించుకో. అప్పుడు నీ జీవితంలో ఉన్న చెడుతనం ఏంటో నీకు కనబడుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని వాక్యపు వెలుగులో మాత్రమే మనలో ఉన్న చెడుతనం మనకు కనబడుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన వాక్యపు వెలుగు లేకపోతే మన జీవితం అంతా అంధకారమే, మన జీవితం అంతా చీకటే, మన జీవితం అంతా కూడా మరి అయోమయమే. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, వెలుగు ప్రకాశించినప్పుడు మాత్రమే ఆ వెలుగులో మన చీకటి క్రియలు కనబడతాయి. దేవుని వెలుగులో మన చీకటి క్రియలు కనబడతాయి. అందుకనే వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ఏంటండి? వెలుగై ఉన్న వాక్యం. ఆ వాక్యము వెలుగై ఉన్న వాక్యం. ఆ వాక్యము దీపము వంటి వాక్యం. ఆ వాక్యము మన పరిస్థితిని మనకు చూపించే వాక్యం. అలా చూపించినప్పుడు ఏం జరుగుతుంది? మనలో ఉన్న అవిధేయతలు కనపడతాయి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని వాక్యము నుండి నేను ఎక్కడ తప్పిపోయాను? దేవుని వాక్యము నుండి నేను ఏ విషయంలో తప్పిపోయాను? దేవుని వాక్యం నుంచి నేను ఎక్కడ పడిపోయాను? ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించము. అప్పుడు దేవుడు చేసే మేలేంటంట? నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును.